చంద్రబాబు అనే ఇంటికాడికి వచ్చాము. జనం అంత లైన్లో ఉన్నారు. టైం 6:40 అయింది ఉదయం. ఇవాళ సోమవారం, 7వ నెల సోమవారం. ఇవాళ తారీఖు 22. చాలా దూరం నుంచి వచ్చింటున్నారు జనం. ఇదిగో లైన్లో ఉన్నారు. అంతా అర్జీలు ఇచ్చేవాళ్ళే లైన్ ఇది. నేను ఇప్పుడే వచ్చాను. అంత లైను అంటే అంతకుముందు ఇది లేదు. ఇప్పుడు వర్షం పడుతుందని ఇది కట్టారు. అంటే వచ్చిన వాళ్ళు నుంచోటానికి. వర్షం పడుతుంది కదా, 10 రోజుల నుంచి వర్షం కదా, కొద్దిగా తెరపించింది అన్నట్టు వచ్చాము. ఇక్కడ వచ్చి అప్పుడు చినుకులు మొదలైనవి. అర్జీ పెట్టుకోవటానికి వచ్చాను నేను. లోకేష్ బాబు దగ్గర అర్జీ పెట్టుకోవటానికి వచ్చాను. అంటే చంద్రబాబు అన్నకి రాశాను. అసలు మామూలుగా మాది భూమి సమస్య. 5 ఎకరాల 28 సెంట్లు భూమి. మరి సీతానగర్లో కబ్జా అయింది. అది మాకు గవర్నమెంట్ ఇచ్చిన భూమి. అది ఇందిరాగాంధీ టైంలో వచ్చింది. 5 ఎకరాల 28 సెంట్లు అంటే ఇళ్ల స్థలాలు, పొలం ఇచ్చున్నారు. ఆ రోజులో మా నాన్నగారు, మా పెద్దన్నయ్య చనిపోయినారు. మా అమ్మగారు ఉన్నారు. మా అమ్మగారిని బెదిరించి మరి ఒక రౌడీజంగా, గోండాయిజం చేశారు. అది 2019లో మరి కేసు కూడా అయ్యింది. 2019 2వ నెల కానించి మరి స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ మేము తిరిగాము. మరి ఆ భూమిలో గొడవ అయింది. 30 మంది మా మీద దాడి చేసి మరి ఒరిజినల్ కాగితాలు ఎత్తుకొని వెళ్ళాము మేము. ఒక ఎస్సీ ద్వారా, వెంకటప్పారావు ఎస్సీ అని, ఆయన ద్వారా ఆయన ఫోన్ చేసి మాకు మరి కాగితాలు ఏమన్నా కాడ తెమ్మంటే మేము తీసుకొని వెళ్ళాం. చేను దగ్గరికి వెళ్ళాం. చేను దగ్గర 30 మంది ఉన్నారు. 30 మంది కూడా దాడి చేసి మా దగ్గర ఉన్న కాగితాలు మొత్తం కవర్లో పట్టుకెళ్ళాను నేను. అన్ని సర్టిఫికెట్లు కానీ, భూమికి సంబంధించిన కాగితాలు కానీ, మరి ఇంటికి సంబంధించిన కాగితాలు కానీ అన్నీ పట్టుకెళ్ళాను నేను. ఆధార్ కార్డు, రేషన్ కార్డులు, పాన్ కార్డులు, మరి సర్టిఫికెట్లు, మరి భూమి ఎంతమందికి ఇచ్చారో కొంత లిస్ట్ నా దగ్గర ఉండింది. ఆ లిస్టు కూడా మొత్తం కోర్టు కాగితాలు కానీ, దాంట్లో ప్రతి కాగితాలు మేము పెట్టుకున్నాము. సర్వేకి కూడా డబ్బులు కూడా పెట్టున్నాము. సర్వే చేసుకోవటానికి మేము కవర్లో పెట్టుకున్నాం. సర్వే కాగితాలు కూడా రాపిచ్చాము. ఆ రోజు సర్వే చేపిద్దామని ఒక డిఎస్పీ ద్వారా సర్వే చేయించుకుందామని డిఎస్పీ దగ్గరికి వెళ్ళి ఉన్నాము. ఆయనేమో మరి సర్వే చేయించుకుంటారని చెప్పి అడిగారు వాళ్ళని, కబ్జాదారుల్ని. వాళ్ళు చేపినన్నారు. మమ్మల్ని అడిగారు, మేము చేయించుకుంటామన్నాం. సరే మేము అది రాపించుకున్నాం. కాగితాలు కూడా చేపిద్దామని సర్వే చేపిద్దాం అనుకున్న వారికి వీళ్ళు గొడవ చేశారు మా మీద. 30 మంది దాడి చేసి సీతానగరం మహానాడు భూమి. అయితే అది ఇందిరాగాంధీ టైంలో వచ్చింది. 1980లో వచ్చింది అది మాకు భూమి. మా ఇంట్లో ఇద్దరికి వచ్చింది. నాన్నగారికి, మా అన్నగారికి వచ్చిన్నది. మరి ఒక్క చెంటు కూడా ఇప్పుడు మా కింద లేకుండా చేశారు. ఆ రౌడీజం చేశారు, రౌడీలు.